దత్త అవధూత దత్తపీఠాధిపతి జగద్గురు పరమ పూజ్య శ్రీ 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 గణపతి సత్యనారాయణ స్వామిజీ వారి ఆజ్ఞ మేరకు లోక కళ్యాణార్థం ఈరోజు మన మందమరి పట్టణంలో శ్రీ షిరిడి సాయినాథ మందిరంలో ఈ అనగాష్టమి వ్రతం విశేషంగా భక్తులతో భక్తి శ్రద్ధతో నిర్వహిస్తున్నాము. మరి లోక కళ్యాణార్థమై ఈ యొక్క దత్త ప్రచారంలో భాగంగా ఈ వ్రతం ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాము. మరి మన హిందూ సాంప్రదాయం నిలబడాలని, అలాగే సనాతన ధర్మము ఎప్పుడూ ఇలానే ఉండాలని, మహిళలపై జరుగుతున్న అగత్యాలంతా నిషేధించబడాలని, అలాగే ఆ శిశు మహిళపై జరుగుతున్న ఆ యొక్క హత్య అవన్నీ నిషేధించబడాలని, గోహత్య కూడా నిషేధించబడాలని, వీటన్నిటిపై మన యొక్క ప్రభుత్వాలు ముందుకొచ్చి వాటిపై పోరాటాలు ప్రజలు కూడా కొనసాగించి మన హిందూ ధర్మము, మన సనాతన ధర్మము నిలబడాలని చెప్పేసి లోక కళ్యాణార్థమై ఈ వ్రతము తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ మన మందమరి పట్టణంలో షిరిడి సాయినాథ మందిరంలో నిర్వహిస్తున్నాము. మరి అఘము అంటే పాపము, 3 రకాల పాపంతో మనకు అనేక రకములైన కష్టాలు వస్తున్నాయి. ఈ వ్రతం చేసుకోవడం వల్ల అన్ని పాపాలు తొలగిపోయి మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పేసి శాస్త్రాలు, పురాణాలు, వేదాలు చెప్తున్నాయి. ఒక్కసారి దత్త అంటే కాశీ, గయా, ప్రయాగ, బదరిక, కురుక్షేత్రం వెళ్ళిన ఆ యొక్క ఆ మహిమ, ఆ ఫలం వస్తుందట. మరి అటువంటి విశేషమైన ఆ దత్తాత్రేయ నామంతో, ఆ అనగామాతో, అష్టపుత్రులతో చేసే వ్రతమే అనగాష్టమి అంటారు. అష్టమి రోజు విశేషంగా చేస్తారు. కాబట్టి ఈ వ్రతాన్ని లోక కళ్యాణార్థమై ఈ షిరిడి సాయి మందిరంలో విశేషంగా భక్తి శ్రద్ధతో నిర్వహిస్తున్నాము. మరి అందరిపై ఆ యొక్క దత్తుని కృప, షిరిడి సాయినాథ్ కృప ఉండాలని చెప్పేసి, అమ్మవారి కృప ఉండాలని చెప్పేసి, మన హిందూ సాంప్రదాయం, సనాతన సాంప్రదాయం చక్కగా ఇట్లానే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ స్వస్తి. జై గురుదత్త.